వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. అమ్మ, కార్తీక మాసంలో ఉపవాస దీక్షలు పాటిస్తే కనుక చాలా విశేషం అంటూ ఉంటారు. పాటిస్తే ఎలా పాటించాలి? పాటించాలని అందరికీ ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు వాళ్ళ శరీరం సహకరించకపోవచ్చు కదా. అలాంటి వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? అసలు ఎందుకు చేయాలనేది ముందు తెలుసుకోవాలి. ఎస్. ఎందుకంటే పిల్లలు కదా పిల్లలు అడిగేది అది ఎందుకు అని అడుగుతూ ఉంటారు. దానికి ముందర తెలుసుకోవాల్సినట్టు ఉపవాసం అంటే ఏమిటి? అంటే సమీపంలో, వాసం అంటే ఉండడం. ఉపవాసం అంటే సమీపంలో ఉండడం. దేనికి? దైవానికి సమీపంలో ఉండడం. దానికోసం ఉపవాసం చేస్తాం. ఉపవాసం చేస్తే దైవానికి సమీపంలో ఎలా ఉన్నట్టు? అది అందుకు ఇప్పుడు మనం సాధారణంగా ఏకాదశో, శివరాత్రో, వైకుంఠ ఏకాదశో ఏదో ఉపవాసం అంటాం. ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉంటే ఉపవాసం అవుతుందా? అన్నం తినకుండా ఇల్లు సర్దుకుంటూను ఇంకో పని చేసుకుంటూ అనుకుంటే అది లంఘనం అవుతుంది. ఉపవాసం కాదు. ఉపవాసం అంటే వీలైనంత వరకు మనం ఏ దైవాన్ని తలుచుకుంటూ ఉన్నామో, ఏ దైవాన్ని ఆ రోజు ఆరాధించాలనుకుంటున్నామో ఆ దైవానికి సమీపంగా ఉండేటటువంటి ప్రయత్నం. అంటే అది చేసేటప్పుడు ఏం జరుగుతుంది? నిత్యకృత్యంగా వంట చేసుకోవడం, తినడం, అరిగించుకోవటం, కడుక్కోవడం, ఈ పనులకు చాలా సమయం పోతుంది. ఇదంతా మానేసి అది కూడా దైవధ్యానంలో గడపడానికి వీలుగా. పైగా ఇది ఒకటే కాకుండా ఇంకొక విశేషం ఏమిటంటే, మనం కడుపు నిండా భోజనం చేసి కూర్చున్నట్టయితే నిద్ర వస్తుంది. చక్కగా ధ్యానం అని పేరు పెట్టి నిద్రపోతాం. అట్లా కాకుండా ఉండాలి అంటే పొట్టకి బరువు ఉండకూడదు. పొట్టకి బాగా కడుపు నిండా తింటే జీవశక్తి అంతా కూడా అరుగుదలకు వెళ్ళిపోయి ఇక్కడ తగ్గుతుంది. బ్రెయిన్కి ఆక్సిజన్ తగ్గి కాస్త కొనుక్కొస్తుంది. ఇది యాక్టివ్గా ఉంటేనే మనం చేసే దాంట్లో మనం ఇన్వాల్వ్ అయినట్టు లెక్క. అలా ఉండాలి. పూజ చేసేటప్పుడు నేను ఏదైనా ఓం నమ శివాయ అన్నాను అనుకో, శివుడు నా మనసులోకి రావాలి. కానీ నమ శివాయ నోరు పలుకుతోంది, శివుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. అట్లా కాకుండా నేను అంటున్న దాంట్లో నా మనసు పూర్తిగా నిమగ్నమై ఉండాలంటే నా మెదడు చురుగ్గా పనిచేస్తూ ఉండాలి. అలా ఉండడానికి నా జీవశక్తి అంతా మెదడు దగ్గరికి వెళ్ళాలి, కానీ పొట్ట దగ్గరికి వెళ్ళకూడదు. దానికోసం ఏం చెప్పారు? ఉపవాసం అంటే ఉపవాసంలో భాగంగా భోజనం చేయకుండా ఉండడం పార్ట్ అయింది. కానీ మనకి ఇప్పుడు ప్రస్తుతం లోకంలో అర్థం ఏమైపోయింది? ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడం. ఇవాళ ఎలాగో వంట పని తిండి పని లేదు గనక ఆడవాళ్ళు వంటలు సర్దుకుందాం అనుకుంటారు, మగవాళ్ళు ఏమో పుస్తకాలు షెల్ఫ్ మరోడో సర్దుకుంటారు. మొత్తానికి రామ, కృష్ణ, శివ అనే పేరు కూడా లేకుండా అయిపోతుంది. అట్లా కాకుండా పూర్తిగా దాని మీద నిమగ్నమై ఉండాలి. అందుకని ఈ సమయంలో ఉపవాసం చేయమన్నారు. ఉపవాసం చేయమన్నప్పుడు మరి మాకు నీరసంగా ఉంటుందండి, అప్పుడు అన్నం తిని కూర్చుంటేనేమో నిద్రపోయాము, అన్నం తినకుండా కూర్చుంటే నీరసంలో సొమ్మసిల్లిపోతాము, రెండిటికి ఫలితం ఒకటే కదా అంటే తేలికగా జీర్ణ ప్రక్రియకి ఎక్కువ సమయం అవసరం లేకుండా శరీరానికి బలం కలిగే పదార్థాలు తీసుకోవచ్చు. అంటే నిత్యం తీసుకునేవి కాకుండా పాలు, పళ్ళు, పళ్ళ రసాలు ఇట్లాంటివి తీసుకుంటే మనకి మెదడు చురుగ్గా ఉంటుంది, శరీరానికి బలంగా ఉంటుంది, మనం చేసే దాని మీద మనసు చక్కగా కేంద్రీకరించడానికి వీలవుతుంది. ఇదమ్మా ఉపవాసం చేసేటటువంటి పద్ధతి. దీనికి కార్తీక మాసానికి ఉపవాసాలకి సంబంధం ఏమిటి? కార్తీక మాసం అంటే ఏమిటి? హరిహరులకు ప్రీతిపాత్రం గనక వారి గురించినటువంటి ధ్యానాలు, పూజలు, అభిషేకాలు, విష్ణు సహస్రనామాలు ఇత్యాదులు చేస్తూ సమయం ఎక్కువ దానికి గడిపినట్టయితే బాగుంటుంది అని. మరి ఈ కాలంలోనే ఎందుకుంది? ప్రకృతి ఎప్పుడు కూడా మనకి చాలా దగ్గరగా సహకరిస్తూ ఉంటుందమ్మా. ప్రకృతే దైవం అసలు గట్టిగా చెప్పాలంటే. ఎందుకు అంటే ఈ సమయంలోనే ఎక్కువ ఉపవాసాలు చేయడానికి అనుకూలమైన సమయం. ఎందుకంటే ఇది చలికాలం, పగలు చిన్నది ఉంటుంది, రాత్రి పెద్దదిగా ఉంటుంది. ఈ సమయంలో భూమి సూర్యుడికి దూరంగా ఉంటుంది. సూర్యుడు ప్రసరించకుండా ఉంటే తిన్న ఆహారం అరగడం కష్టం. అన్నం అరగడానికి సూర్యరశ్మి కావాలి. పూర్వకాలం సూర్యుడు కనపడకపోతే భోంచేసేవాళ్ళు కాదమ్మా. కనపడకుండా ఉండదు కదమ్మా. బాగా మబ్బు పట్టి తుఫాన్లు అవి వస్తే ఎదురు చూసేవారు. అప్పుడు సూర్యుడికి దండం పెట్టుకుంటే గాని భోంచేయని వాళ్ళు నాకు తెలుసు. దాన్ని దుర్దినం అంటారు, సూర్య దర్శనం లేని రోజు. అలాగే వాళ్ళు ఎవరైతే ఈ నియమం ఉందో వాళ్ళు సూర్యాస్తమైన తర్వాత తినేవాళ్ళు కాదు, సూర్యోదయానికన్నా ముందు తినేవాళ్ళు కాదు. అందుకే తిన్నది అరిగి జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు ఏవి వచ్చేవి కాదు వాళ్ళకి.
ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్ అని చెప్పారు. సూర్యుడి వల్లే మనకు ఆరోగ్యం వస్తుంది. కరెక్ట్. కనుక పగలు తక్కువ ఉంటుంది గనక తిన్న ఆహారం అరగటం కన్నా కొవ్వుగా మారి రక్తంలో శక్తిగా పరిణమించి రక్తంలో కలవడం కన్నా కొవ్వుగా మారి ఇక్కడ అక్కడ పేరుకుపోతూ ఉంటుంది ఈ కాలంలో ఎక్కువ తింటే. నిజానికి ఎక్కువ తినాలనిపిస్తుంది కూడా. చలిగా ఉంటే కొంచెం కారం కారంగా వేడి వేడిగా ఇంకొక ముద్ద ఎక్కువ తినాలన్న కోరిక కూడా అనిపిస్తుంది. నిజంగా బాగా పిల్లలైతే బాగా తింటారు కూడా, మీరు గమనించినట్టు వేసంకాలం కన్నా అవునమ్మా, వాళ్ళకి పెట్టచ్చు. పెద్దవాళ్ళకి విషయం ఇవన్నీ. వాటర్ కూడా తక్కువ ఇంటేక్ ఉంటుంది కాబట్టి సాలిడ్స్ ఎక్కువ తినగలుగుతారు. తర్వాత అందుకని తినాలని జిహ్వచాపల్యం ఉండి తినాలని అనిపిస్తూ ఉంటుంది గనక కొంచెం తగ్గించమని చెప్తారు. ఒక నియమం తగ్గించమన్నారు తప్ప పూర్తిగా కటిక ఉపవాసం ఉండమని చెప్పలేదమ్మా, అస్సలు లేదు. ఇలా ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ఆహార నియమం ఏదన్నా పాటిస్తే క్యాన్సర్ రాదు అనేటటువంటి సంగతి జపాన్ దేశంలో ఒక ఆయన పరిశోధన చేసి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఓషినారో సుబుకే ఉంది ఆయన పేరు, ఓషినార్. దానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయనకి, ఆటోఫాగి అనేటటువంటి దాంతో. ఎప్పుడైతే మనం ఆహారం తీసుకోకుండా ఉండిపోతామో అప్పుడు ఏమవుతుందిట, అన్నరసాలు బయలుదేరి మన శరీరంలో మనం అక్కర్లేదనుకున్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తినేస్తాయి. అవి చాలా వరకు క్యాన్సర్ సెల్స్ని తినేస్తుందిట ఉపవాసం ఉన్నప్పుడు. అందుకే క్యాన్సర్ పేషెంట్స్కి పొరపాటున కూడా చక్కెర పెట్టద్దంటారు. అందుకని అలాగనమాట. అంతదాకా పోవడం దేనికమ్మా, అప్పుడప్పుడు భోజనం ఆయన కూడా చెప్పింది 15 రోజులకు ఒకసారి ఓ రోజు ఫుల్ మానేయమన్నాడు. దాని మీద పరిశోధన చేసి మన వాళ్ళు ప్రత్యేకాదశికి చేసేవాళ్ళు. అది అట్లా ఉపవాసం వల్ల చాలా మంచి మేలు కలుగుతుంది. అది కూడా కొన్ని నియమాల ప్రకారం. అయితే ఈ కాలంలో ఎందుకు పెట్టుకున్నారంటే సంవత్సరానికి సరిపడా మనం ఉపవాసాలు చేయడం అన్నది, ఇది పగలు తక్కువ ఉంటుంది, రాత్రి ఎక్కువ ఉంటుంది, తిన్నది అరగడం తక్కువ, కొవ్వుగా పేరుకునేది ఎక్కువ. కనుక దాన్ని కంబైన్ చేసామంటే ఉభయతారకంగా ఉంటుంది. అటు ఆధ్యాత్మికం, ఇటు ఆరోగ్యం. ఇటువంటి దాంట్లో నియమాలు ఏమిటంటే కార్తీక మాసంలో నక్తము అర్ధనక్తము అని ఉంటారు. నక్తం అంటే నక్షత్రాలు కనిపించాక పగలంతా ఉపవాసం ఉండి సూర్యుడు పొద్దుబాటారాక అప్పుడు భోజనం చేయడం. ప్రదోష వేళ శివుడికి అభిషేకం చేసుకునే. లేదంటే అంత ఉండలేము అంటే అర్ధనక్తం అంటే పొద్దుబాటారాక 2:30-3 అయ్యాక సూర్యుడు ఇలా నడినెత్తి నుంచి ఇట్లా వచ్చి కొంచెం ఇలా పక్కకి తిరిగాక అప్పుడు భోజనం చేయడం. మేము ఈ రెండూ చేయలేమండి, పగటిపూట మేము ఉద్యోగాలకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి నీరసమొహాలు వేసుకుంటే బాగుండదు, ఇంటికి వచ్చి మళ్ళీ భోంచేసేపటికి అర్ధరాత్రి అవుతుంది, మా ఉద్యోగ ధర్మాలు అట్లా ఉన్నాయి, మాకు కుదరదు అంటే ఏదో ఒక నియమం పెట్టుకోండి. పగలు భోంచేస్తాను, రాత్రి చేయను. లేదు పగలు ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తాను. ఏదైనా ఈ ఖాళీగా ఉన్నటువంటిది ఆరోగ్య దృష్టి అయితే దాన్ని ఆధ్యాత్మికతతో ముడిపెట్టినప్పుడు దైవ ధ్యానం చేయడం, ఈ రెండు ఏదో ఒకటి చెయ్యొచ్చండి. ఇది అన్ని సంప్రదాయాల వారు పాటిస్తారమ్మా. క్రిస్టియన్స్ ఏమో లెంట్ అనేటటువంటిది ఒక పీరియడ్ ఉంటుంది, యాష్ వెన్స్డే నుంచి ఈస్టర్ దాకా 40 రోజులు వాళ్ళు పాటిస్తారు. రంజాన్ 40 రోజులు పాటిస్తారు ముస్లిమ్స్. మనం కార్తీక మాసం పాటిస్తాం, మధ్యలో సంవత్సరంలో అనేక సార్లు. మనకి మొత్తం 40 రోజులే, ఇక్కడో 28-29 రోజులు తర్వాత కలిపి. కనుక సంవత్సరంలో 40 రోజులు ఆహార నియమం గనక పాటించినట్టయితే ఆరోగ్యం బాగుంటుంది అని. పూర్తిగా ఆహారం మానేని వాళ్ళు లెంట్లో ఏదో ఒక పదార్థం తినడం మానేస్తారు. అది కూడా చేయొచ్చు. నేను ఈ 40 లెంట్లో నేను స్వీట్ తినను, లెంట్లో నాకు ఇష్టమైనటువంటి ఫలానా కూర తినను, లెంట్లో సాధారణంగా నాన్ వెజిటేరియన్స్ ఉంటారు గనక నేను ఎగ్ తినను, లేదా నేను చికెన్ తినను, లేదా ఫలానా ఒక్క పదార్థం తినను ఈ నెల అని, ఈ 40 రోజులు అని. అలాంటి నియమం పాటించడం కూడా ఏదో ఒక నియమం, నాలికను అదుపులో పెట్టుకోవడం, ఇది అద్భుతం. అయితే మన సంప్రదాయంలో ఉన్న ఒక విశేషం ఏమిటంటే ఉపవాసం అంటే వివరాలు చెప్పి పాటించటం ప్రయోజనం చెప్పారు కానీ ఎవరెవరు ఉపవాసాలు చెయ్యకూడదో చెప్పారు. బాలింతలు, గర్భవతులు, దీర్ఘరోగం వచ్చి తగ్గిన వాళ్ళు, రోగులు, పసిపిల్లలు, చదువుకునే వాళ్ళు, విద్యార్థులు, తర్వాత
కాయ కష్టం చేసుకుని బతికేవాళ్ళు. వీళ్ళు ఉపవాసం చెయ్యకూడదు అని చెప్పింది శాస్త్రం. ఎంత కన్సిడరేషన్ అమ్మా. ఆబాల గోపాలం చెయ్యాలి, ఇవాళ మా ఇంట్లో పొయ్యి ముట్టించాం 5 ఏళ్ల పిల్లాడు కూడా ఉపవాసం ఉంటాడని చెప్పడం మన పద్ధతి కాదు. సో మనమే డిసైడ్ చేసుకోవాలి. అయినా మనది ఏది చేసినా ఎంత చూసినా లాస్ట్కి వచ్చేది మన ఆరోగ్యం గురించి అమ్మా. దానికి ఆధ్యాత్మిక జోడిస్తే ఒక భక్తి శ్రద్ధతో భయంతో ఇప్పుడు ఆరోగ్యాన్ని ఆధ్యాత్మికతతో ముడిపెట్టడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యాలు బాగుపడతాయి. ఆధ్యాత్మికత వల్ల మానసిక ఆరోగ్యం. మనం ఏమంటున్నాము, ఈ జనరేషన్ కి వచ్చాక అదంతా మూఢనమ్మకం అని చెప్పేసి ఏది చేయకూడదు అవే చేసేసి మన ఆరోగ్యాలు ఏమైంది. నేను బానే ఉన్నాగా, నువ్వు వద్దన్న తిన్నా 3 పూట్లా తిన్నా బానే ఉన్నా కదా, ఒక్క పూట్లో కాదు కదా లెక్క. మరి దీర్ఘకాలికంగా దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ బాడీ అండ్ యువర్ లైఫ్ స్టైల్ కదమ్మా. అంతే. భలేగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.